హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అమ్మవారిని మురిపించే మరి ఓల్డ్ సిటీ విజయ్ పోతరాజు గారు మనతో పాటు ఉన్నారు. మరి వారి దగ్గరికి వచ్చాము. అసలు పోతరాజుగా ఎందుకు మారాల్సి వచ్చింది 30 సంవత్సరాలుగా, కానీ అమ్మవారికి పోతరాజుకి ఉన్న అనుబంధం ఏంటి అసలు అనే విషయాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ అమ్మా నమస్తే అమ్మా. నిర్మలాదేవి గారికి నమస్కారం. ఎలా ఉన్నారు సార్? అమ్మా అంతా బాగానే ఉన్నాం. ఆషాఢం వచ్చింది కాబట్టి అమ్మవారు బోనాలు, ఆడపడుచుల బోనాలు కావున లాల్ దర్వాజా, గౌలీపుర, ఆ పోతురాజుల వీరంగము అంటే ఒక మధురమైన వీరంగం అనమాట. అమ్మవారు వస్తుంది బోనాలు తీసుకొని అని చెప్పేసి అమ్మవారి దగ్గరికి బోనాలు తీసుకొని వస్తున్నాం అంటే ఆడపడుచులకు కానీ బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి కానీ అరకాలకు ముళ్ళు నాటకుంటా ఆ పొలమేర కాసే పోతలు ఇంగడి కట్టి ఓడ్ల వాడి కన్న కొడుకు పెట్టి ఓడ్ల వాడి పెద్ద కొడుకు మంత్రకారు తంత్రకారు జోడ వీరగోళలు వేసుకొని ఉగ్రంతో వచ్చి నా అక్క బోనంకు ఎంగిలి తలవద్దు, ఎవరు కానీ కింద పడేయద్దు అని చెప్పేసి ఆ ఉగ్రంతో ఆడుతూ పాడుతూ తైతక్కల్ని ఆడుకుంటూ అమ్మవారి దగ్గరికి భోజనం తీసుకొస్తాడు తమ్ముడు. ఎందుకంటే ఆమె బోనం తీసుకొచ్చి ఆమె కూడా ఒక అక్కలా అనుకొని అక్క దగ్గరికి ఆ భోజనం అని తీసుకొస్తాం అనమాట. కావున ఆ బోనాల పండుగకు ఆ బోనాల రోజు వీరంగం ఎందుకు వేస్తారంటే బోనాలు తీసుకురావడానికి వేస్తారనమాట. అట్లా కావున ఆ పోతరాజు వస్తాడనమాట ఆడికి బోనాలప్పుడు. అదే స్వామి, మీ గురించి కూడా చాలా వరకు కూడా మేము తెలుసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో మాత్రం పోతరాజు వేషాలంటే ట్రెడిషనల్ గా ట్రెండ్ గా మారిపోయి ఎన్నో రకాలుగా చేస్తూ ఉన్నారు వేషధారణ మాత్రం. కానీ స్వయంగా చెప్పాలంటే అప్పటి కాలం నుంచి ఇప్పటి కాలం వరకు కూడా ఒరిజినల్ గా పోతరాజు ఎలా ఉంటారు అనే దానికి నిదర్శనమే మీరని మేము వింటా ఉన్నాము. చాలా వీడియోస్ కూడా మేము చూడడం కూడా జరిగింది. మిమ్మల్ని కలవడము మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మా హిట్ టీవీ తరపున చిన్న కానుక అంతే, అది చేయాలని అనుకుంటున్నాము స్వామి. ఎందుకంటే మీలాంటి వాళ్ళను కలవడం కూడా మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. చాలా సంతోషం అమ్మ నిర్మలాదేవి గారు, మీరు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారు అంటే మాకు కూడా ఎంతో, మీ నుంచి చాలా విషయాలు మేము తెలుసుకోవాలని ఇక్కడ వరకు రావడం కూడా జరిగింది స్వామి. ఇప్పుడు ముందుగా ఏంటంటే ఇప్పుడు మరి వస్తున్నాయి గౌలీపుర బోనాలు. గౌలీపుర బోనాలు అంటేనే ఈ గౌలీపురానికి గొప్పగా పోతరాజు ఒక వీరంగము విజయ్ గారనే తెలుస్తుంది. ఎవరిని అడిగినా అది చెప్పగలరు. చిన్న పిల్లల కాడ నుంచి మొదలుకుంటే పెద్ద ముసలోళ్ళ వరకు కూడా చెప్పగలరు. ఎందుకంటే అలా అందరినీ ఆకట్టుకుంటారు మీరు. మరి అసలు పోతరాజు అంటే ఏంటి? మీరు అసలు ఎప్పటి నుంచి ఈ పోతరాజు వేషధారణ ధరిస్తున్నారు? ఎందుకు ధరించాల్సి వచ్చింది? ఎందుకు ధరించానంటే అలనాడు చిన్నప్పుడు చూస్తుంటే మన గౌలీపుర మన సోదా టాకీస్ కాడ మన పొట్టెల్ పరమేశ్ వాళ్ళది గుడి ఉంది. మన ఆడ పాండు పోతరాజు అని ఉండే. చిన్నప్పుడు చాలా చూస్తుంటే మన చిన్న ఉండే. మేము చూసి ఆయన డాన్స్ ఆడేది. అరే మాకు కూడా అరే పోతరాజాలే చిన్నప్పుడు చాలా కోరికలు ఉండే. దాని తర్వాత మర్చిపోయినా. దాని తర్వాత ఒగ్గు పనులలో దిగి అందరికీ పోతరాజు చేపిస్తున్నా. నేనెందుకు వేయొద్దు అని చెప్పేసి నేను ఇక మా గురువుకి చెప్పిన అన్న నేను కూడా వేస్తా అన్న అని చెప్తే మంచిదాన్ని వేయించిండు. మన గౌలీపురల్ని స్టార్టింగ్ గౌలీపురల్ని వేసిన ఆడికని కడతాలు తీసుకుపోయిండు. ఇది సంగతి అని చెప్పిండు. పార్చిగుట్టలో ఉంటాడు తౌటి వెంకటేష్ అని, ఒగ్గు కళాకారు. ఆయన మంచి కళాకారు. ఆయన నాకు చూపెట్టిండు గిట్లా తమ్మి గిట్లా చేసుకోరా అని చెప్పిండు. ఆయన 2 సార్లు చూపెట్టిండు. ఆడికేని కడతల్లో కూడా గావు పట్టిన. గావు అంటే ఏంటంటే అమ్మవారికి ఒక బలి గ్రామ దేవత మైసమ్మ. ఆమె మైసమ్మని ఆమె కర్తాల్ కాల్కేదేవ్ అంటారు, కానీ కర్తాల్ మైసమ్మ, గండి మైసమ్మ అంటారు. ఆ మైసమ్మకు అనేది పోచమ్మకు అనేది గావులు ఉంటాయి అనమాట. గావు అంటే ఆ పులిమేర కాసే పూతలింగానికి ఎట్లా అంటే ఆమె అగ్గిలో పుట్టింది అఖండ జ్యోతి, కాటిలో పుట్టింది కళ్యమాత, వేటిక సందున వేయగలన మాత, పాపడ సందున వేయగలన మాత, రేగి మీది ముచ్చల రంగైన పోచమ్మ పులిమేర కాసే పూతలింగడు. కావున అమ్మవారికి ఆమె కాటిలో పుట్టింది.
అగ్గిలో పుట్టింది అఖండ జ్యోతి, కాటిలో పుట్టింది కళ్యామాత అమ్మ నల్లపోచమ్మ. ఆ సౌడమ్మ అవతారంలోకేని ఆ పార్వతి గర్భాన జన్మించిందమ్మ. ఆ పార్వతి గర్భాన జన్మించినప్పుడు ఆ శివుడు ఆయన సంతానం ఇచ్చి ఇయ్యలేడని మర్చిపోతాడు. మర్చిపోయినాక దాని తర్వాత నేను లేనప్పుడు నీకు సంతానం ఎటు విధంగా అయింది, నీకు నేను లేను. గావు అంటే కేకనా ఎట్లా? గావు అంటే చెప్తా అదే. ఇప్పుడు అది ఏంటంటే ఆమె ఇది ఏంది, నేను లేనప్పుడు అట్టెట్లా నువ్వు పొట్టుతో ఉంటావు అని చెప్పేసి ఎన్నో బాధలు పెడతాడు స్వామి. బాధలు పెట్టినాక ఆమె అగ్గిలకు పంపిస్తారు. అగ్గిల పంపించినప్పుడు పట్టుమనంగానే నల్లపోచమ్మ పుడుతుంది. ఆదే భూదే పంచభూతాలు దుమారాలు పడతాయి అనమాట. అప్పుడు పుట్టేటప్పుడు ఇక కింద మీద అనే వరకల్లా చచ్చిపోయిందని వెళ్ళిపోతుంటాడు. పోతుంటే పిల్ల చూసి అరే అరే నన్ను ఇంత అగ్గిలో పంపిస్తారో నా కన్న తల్లిని అని చెప్పేసి ఆ శివునికి కాళ్ళు అంటిలా చేస్తుంది. ఈ పిల్ల రాసపండు పుట్టిస్తుంది, ఎన్నో బాధలు పెడుతుంది. ఇక నాకు నచ్చాక ఏం చేస్తాడంటే కొండలలో ఎత్తేస్తాడు, తీసుకుపోయి ఇన్నో ఉండని చెప్పేసి ఇసుపెట్టి వచ్చేస్తాడు. ఎట్లకు పోయి ఎర్రపోచమ్మని తయారు చేస్తాడు. ఎర్రపోచమ్మని తయారు చేసి అప్పుడు ఆమె దత్తంగా పెద్దగా అయిపోతారు. ఇక ఆమె కళ్యాణం చేయరేమో కళ్యాణం చేస్తారు. అప్పుడు మన అమ్మవారు ఏం చేస్తారంటే మూరాడి ముంత తీసుకొని పోతుంటుంది. ఆహా చూడచక్కందనం నేను లగ్గమారుతాని సకలైన పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు నల్లపోచమ్మని వరెవరే నువ్వు మానవ పుట్టుబడక నీది, నాదేమో దేవన పుట్టుబడక నాది, నువ్వు నా చేపట్టుకుంటారా, నన్ను లగ్గమారుతా పడుతూనే అంటాడు. తెల్లారిరా నా తమ్ముని పిలుస్తా అంటది. తమ్ముడు అనగానే మంచిదని చెప్పి పొద్దుగాల వస్తాడు. 3 గంటలకు వచ్చి టకటక బట్టలు ఉతుక్కుంటుంటాడు. ఏడండి తమ్ముడు పోచమ్మ, నీ తమ్ముడు ఏడుంటాడు, ఎంత ఉంటాడు ఆడి కాలు కింద ఉంటాడా అని అంటాడు. వరవరే ఇంత అహంకారం వచ్చింది ఆగ్రానికి అని చెప్పి వరవరే పొలమిరగాసే పోతలింగా కట్టు ఓద్లవాడ కన్న కొడుక పెట్టు ఓద్లవాడ పెద్ద కొడుక రారా మంత్రకాడ తంత్రకాడ నీ గావు వచ్చింది అనగానే వస్తనే గావు పడతాడు అనమాట. ఆమె కాటిలో పుట్టింది, ఇక్కడ పొలిమేరగాసే పోతలింగడు పుట్టింది. పొలిమేరగాసే పోతలింగడు అంటే ఊరవతల గట్టు మీద అక్కడ ఊరుతాడు అనమాట. అప్పుడు పిలువంగానే వచ్చేసి గావట్టేశాడు. గావట్టంగానే ఆయన తడపడాల్సి ఉంటాడు. బాధలు నాకు మోక్షం కలిగి తల్లి, మళ్ళీ నాకు తెలియదు నువ్వు దేవతవని గుర్తించలేని నరకన పడ్డా, నాకేమన్నా దీవనార్తి పెట్టు తల్లి అని చెప్తే మంచిదని చెప్పి మన పోచమ్మల కాడ, కాసమ్మల కాడ, దొబ్బలమ్మ, దోర్నాలమ్మల కాడ, ఎల్లమ్మల కాడ, ప్రతి జాగల సౌల కాడ, దినాల కాడ నీకు హక్కు ఉంటుందని సాకలైనాక అప్పుడు దీవనార్తి పెడితే ఆయన ఆత్మ శాంతి అవుతుంది. నువ్వు దేవతవని గుర్తించలే నరకన పడ్డా అమ్మ అంటే అప్పుడు దీవనార్తి పెడితే శాంతి అయిపోతాడు. అప్పుడు తెల్ల చీర కట్టుకొని వస్తుంది అమ్మవారు పోచమ్మ. మళ్ళీగా పొలిమేరగాసే పోతలింగా మళ్ళా నా తెల్ల చీర మీద రక్తం పడ్డది, నా బట్టలు ఉత్కర్రా అని అంటది. నాకు రండారం పెట్టేవి అని చెప్పి నీ మీదకి వస్తా ఇట్లా మీదకి వచ్చేసాడు అనమాట. రాగానే అప్పుడే వ్యాపారిలో నిమ్మకాయ తీసుకొని బండారు తీసుకొని కొట్టవారు కదా పొలిమేరగాసే పోతలింగడు ఆడ నిలిచిపోతాడు, ఇక్కడ అమ్మవారు నిలిచిపోతాడు అనమాట. అందుకనే గుడి ముంగడ పెడతారు. కావున గుడి ముంగట పోతరాజు పెడతాడు, అమ్మవారు ఇక్కడ ఒక్కటనమాట. మంత్రకాడు కూడా పోతరాజు కూడా మంత్రకాడు. మంత్రకాడు అనగానే కాదు, పోతలింగడే మంత్రకాడు, ఆయననే పోతరాజు. అందరు ఏదేదో అంటారు. మళ్ళా ఊరి మీద గ్రామంలో ఇప్పుడు కోట ఉంది, కోట మైసమ్మని పెడతాం. మన ఊరికి ఆ పొలిమేరగాసే పోతలింగని ఎందుకు పెడతాం అంటే ఆ దయ్యాలు భూతాలు కామిని కామికొట్టి పిశాసులు మా ఊరి లోపలికి రావద్దు, మా గ్రామంలోకి రావద్దు, ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, పిల్ల పాపలు ఉంటారు, అరికాల గుమ్ములు నాటొద్దు అని చెప్పేసి ఆడ బొడ్రాయిని పెడతారు. ఆయన బొడ్రాయి ఈ బొడ్రాయి ఒకటే. కానీ ఈడ ఏంటంటే ఆమె బట్టలు ఉత్కరమ్మన్నందుకు నాకు రండారం పెట్టినవని మింగనికి వస్తాడు కాబట్టి ఆడ ఆపేసింది. ఈడనేమో మన ఊరికి పెడతాం అనమాట. మన కోట మైసమ్మని ఎందుకు పెడతాము, మా గ్రామంలో ఉన్న వాళ్ళకి అరికాలకు ముళ్ళు నాటొద్దు అని చెప్పేసి ఆ మైసమ్మని మొక్కుతారు అనమాట. మైసమ్మని మొక్కి ఆ కోట మైసమ్మ, బంగారు మైసమ్మ, పంట మైసమ్మ, దొడ్డి మైసమ్మ అని మన అందరికి అమ్మవార్లకు తమ్ముడే పోతరాజు అంటే వీరంగమైన ఆయన ఆషాఢంలో వచ్చిందంటే ఆ దయ్యాలని భూతాలని కామిని కమ్ముకుంటే పిశాచులు గావట్టుకుంటూ వస్తాడు. ఎందుకంటే అలా నాడు బోనాల పండుగ ఎందుకు వచ్చింది కొంతమందికి కూడా తెలియదు. బోనాల పండుగ అప్పుడు గాయగత్తరలు వేసింది, మాయ తెలియదు, మరగం తెలియదు, ఎవరికి తెలియదు అసలు ఏమైతుంది. అమ్మా తల్లి నన్ను కాపాడు తల్లి, ఆరోగ్యాలు మంచిగా చూడు తల్లి అంటే సంవత్సరానికి ఒకసారి చూడడానికి వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎట్లా వస్తారో అట్లా అమ్మవారు ఆ టైంలో ఇట్లా చూడడానికి వస్తుంది అనమాట. చూడడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు
కట్ట ఎందుకు వస్తారో అలా అట్లా అమ్మవారు. అంటే ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి కదమ్మా, న్యాయం అనేది చెప్పాలి కదా. ఎందుకంటే ఈ భాషలో ఆ, అర్థమైంది. అంటే మనుషులకు ఇప్పి చెప్పాలి, ఇప్పి చెప్పకుంటే అర్థం కాదు. అలనాడు అమ్మవారు సంవత్సరానికి ఒకసారి వస్తుంది అనమాట. ఎందుకంటే నా పాపలు ఉంటారు, గ్రామంలో ఉంటారు, వాళ్ళకి అంటు రోగాలు వచ్చినాయి, వాళ్ళకు ఎవరికి అర్థమైతే లేదు అన్ని చెప్పేసి 50 ఇళ్ళలు అవి పట్టుకొని అమ్మవారు 50 ఇళ్ళలు అంటేనే సర్వరోగి నివారణ చెట్టు, ఆమె వృక్షమే చెట్టు, ఆమెనే అన్ని. కాబట్టి అవన్నీ చేసుకొని ఆమె చల్లుకుంటూ వస్తుంటది అనమాట. ఆ చల్లుకుంటూ వచ్చినప్పుడు అమ్మవారు మా ఇంటికాడికి వచ్చింది, మమ్మల్ని కాపాడనీకి వచ్చిందని అందరు దండాలు పెట్టుకుంటే ఆ చెట్టు కింద, రాగి చెట్టు కింద, 50 చెట్టు కింద వచ్చి కూకుంటది అనమాట. ఆ కూకున్నప్పుడు మళ్ళీ అమ్మవారికి నీడ లేదు, ఏం లేదు అని చెప్పేసి ఇంత గుడి కడతారు. గుడి కట్టినాక అమ్మవారికి ధూప అడుగుతలేము, నీళ్ళు అడుగుతలేము, మళ్ళీ అమ్మవారికి ఒక ఇంత భోజనం తీసుకోదామని చక్కని కుండ తీసుకొని అలా నాడు కుండలలో చేస్తుండే. కుండనే మీద అనమాట, బోనం అంటేనే కుండ. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 10 బోనాలు చేస్తాను నేను. కుండలు ఎట్లా పెట్టుకోవాలి, నేను ఏడ పెట్టుకోవాలి కుండలు, అవన్నీ అదైతున్నాయి. కాబట్టి పాత్ర అనేది మన రాగిది కానీ ఇత్తడిది కానీ అలాగే పెట్టేస్తాం అనమాట. దాన్ని సంవత్సరానికి ఒకసారి వాడదాం. బోనాలకు పూజలకే వాడతాం అనమాట, వేరే దానికి వాడడం. శాఖలు పెట్టడానికి కూడా వాడడం. అటువంటిది బోనం అనమాట. ఆ బోనం కుండలో వండి అమ్మవారికి బొట్లు పెట్టి ఆ వెనుక చందున వేయగలన మాట, పాపడ సందున పైగలన మాట, అంటే ఆమెకి ఇంటికి వెనుక చందున వేయగలన అనమాట. అందుకనే ఆ పోచమ్మ ఉన్న గుళ్ళల్లా ఒక వేయగల్ల కడవని ఎక్కిస్తారు. అన్ని రంధ్రాలు ఉంటాయి. ఆ కుండ రంధ్రాలు ఎందుకుంటాయి అంటే ఆమెకి ఇంటికి వెంటిక చందున వేయగల మాత అంటే ఆమెకు మించిన దైవం లేదనమాట. అన్ని కళ్ళుంటాయి ఆమెకు. ఆ పార్వతీదేవి ఇట్లా చూస్తుంటే అన్ని కళ్ళే కనబడతాయి. అమ్మ దుర్గ పెడుతుంది చూడమ్మా అని చూస్తే అన్ని కళ్ళే అమ్మవారికి. ఓం శివ, ఓం సాంభవి జగజ్జన శ్రీమాతే. ఇప్పుడు అమ్మవారి చరిత్ర చెప్పారు. పోతరాజు ఎందుకు, ఎక్కడి నుంచి ఎట్లొచ్చాడు, పోతరాజు గావుకి ఎక్కింది, అవన్నీ కూడా మాకు వివరించారు. కానీ పర్సనల్ గా మీ గురించి ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. మరి ఇప్పుడు మీరు 30 సంవత్సరాలుగా కూడా ఒక పోతరాజుగా మీరు జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని అయితే ఎంతగానో మురిపిస్తున్నారు. అదైతే విషయం చాలా గొప్ప విషయం అని కూడా చెప్పొచ్చు. అదే విధంగా ఇప్పుడు ఈ 30 సంవత్సరాలుగా ఒక పోతరాజుగా, అప్పటి పోతరాజు ఎలా ఉంటాడో ఇప్పటికీ కూడా ఒరిజినల్ గా పోతరాజు అంటే ఇలా ఉంటాడని ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు కూడా తెలిసేలాగా మీరు ఈ వేషాధారణ ధరించి కూడా మీరు అలా ఉంటున్నారు అంటే ఆ జీవిత కాలంలో 30 సంవత్సరాల జీవిత కాలంలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? అనుభవాలు అంటే ప్రతి ఒక్కటి పోతురాజు అంటే ఏమేమైతుంది అనుభవాలు, అన్ని అనుభవాలు చూసుకున్నాను అనమాట. గురు బోధ ఉంటే ఎట్లా, గురు బోధ లేకుంటే ఎట్లా, ఉపదేశం ఉంటే ఎట్లా, ఉపదేశం లేకుంటే ఎట్లా, ప్రతి ఒక్కటి అనుభవించుకున్నా. ఆ కష్టం అనేది ఏంది ఎరక. అందరు అనుకుంటారు పోతురాజు ఇవాళ రేపు వేస్తారు అనుకుంటారు, కానీ రేపటికి చాలా కష్టమవుతుంది అనమాట. ఇప్పుడు ఏదో చేస్తున్నావు, జోసుంది చేస్తున్నావు, అది ఇది అయిపోతుంది. రేపటి దినం ఏమన్నా అయిందనుకో తల్లిదండ్రికి పర్సన్ కదా, ఉన్న ఒక్క కొడుకు ఉంటాడు, ఇద్దరు ఉంటే పర్వాలేదు, ఒక్క కొడుకు ఉంటాడు. పుట్టుకుని ఏమన్నా అయిందనుకో ఆ ఇంట్లో ఏంది అందరు అంటారు నేను గురువుని, నేను అది చేస్తా ఇది చేస్తా అని అది అని చేస్తుంటారు ఉంటారు. ఒక దినం లేకుండా ఒక దినం టోకర్ తగిలితే ఏం చేస్తారమ్మా? నేను అనేది ఏంటంటే గురువుల దగ్గరికి వస్తే నా దగ్గరికి నేను పచ్చకళ్ళు పెట్టి చెప్తాను అనమాట. అంటే కొడతా ఎందుకంటే పిచ్చి చేస్తే కొడతా, నేను లేకుంటే మంచిగా అంతా ఎత్తుకొని తిరుగుతాను. ఎందుకంటే ఇవాళ ఏంటంటే పోతురాజనంగా ఇంత తాగాలి వేయాలి, ఫస్ట్ తాగకుంటే వేసి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే స్వామి, మీరు అన్నది ఒక పాయింట్. ఇప్పుడు తాగాలి వెయ్యాలి అనే విధంగా ఇప్పుడు కొంతమంది అంటే చాలా వరకు కూడా బయటకు వస్తున్నాయి. కొంతమంది నిజంగా పోతరాజులు కాకుండా డబ్బుల కోసమే పోతరాజుల వేషాలు కూడా వేస్తున్నారు. ఏమంటారు ట్రెండ్ ఏమంటారు కదా, ట్రెండ్ అంటారు. ఇప్పుడు ట్రెండ్ అంటే వాళ్ళు కమాంచనికే చేస్తారు, భక్తి గురించి కాదు. భక్తి గురించి అంటే పసుపు కుంకుమ ఆ పెయింట్ వేసుకోపోయి ఓ దేవుని లాగి, అంతేగాని వీడికే ఇందాక పళ్ళు పెట్టుకొని ముక్కు పుల్లలు పెట్టుకొని అదంతా నేను నచ్చా. ఎందుకంటే నేను రేపటి తరాన భవిష్యత్తులో ప్రతి ఒక్కరు ఒక నాలుక తయారు కాకపోయి నువ్వు పెయింట్ వేసుకో, నువ్వు ఏదన్నా వేసుకొని ముఖం ఖరాబ్ చేసుకో, నాకు తెలియదు. నేను అనేది ఏంటంటే రేపటి తరాన మన పిల్లలకి ఏం చెప్దాం, మా డాడీ దయ్యం, మా డాడీ భూతము, ఇట్లా పెట్టుకోండు రాక్షసి లాగుండు అని నీ పిల్లలకి ఇప్పుడు వేస్తున్నావు. పైసల గురించి ఓకే, పైసలు జాడి కొట్టినా పైసలు వస్తాయి, ఏదైనా బండి దూర్చినా పైసలు వస్తాయి, ఎట్లన్నా కమార్చవచ్చు. ఈ దేవుని ఎందుకు కించపరుస్తారు మీరు?
నా బాధ ఒకటే, నాకు అది పెట్టమని నా పేరు మోయమని చెప్తలేను. కొందరు నా కొడుకులు వాళ్ళు ఎవరు అంటే నేనే గొప్ప అనుకోని చెప్పుకుంటారు. అసలు గొప్ప నువ్వు చెప్తే కాదు, పబ్లిక్ తెలవాలి ఏంది పోతురాజు అంటే, ఆ కథ అంటే ఏంది, ఆ దేవుడు అంటే ఏంది, దాని పద్ధతి ఏంది, ఆ రేపటి దినం ఏం చెప్దాం మనము అని చెప్పేసి వాళ్ళకు తెలుసుకోవాలి. అంతేగాని మేము చెప్పేది చెప్తున్నామమ్మా, ఇంటింటికి పోయి బొట్టు పెట్టి ఇట్లా చేయకని చెప్పనిక కాదు కదా. మనం చెప్పేది చెప్తున్నాము, రేపు తరాన మన భవిష్యత్తులా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు నేను ఒక జమానం చేసుకుంటూ వస్తున్నా, నాకు పేరు వచ్చిందంటే మెల్లమెల్ల మీ అసొంటి అందరి వల్ల దేవల్ల ఇట్లా యూట్యూబ్లలో అందరిలో వేసిరు కాబట్టి అందరికి ఎరికైంది ఒలిచిటి విజయ్ పోతురాజు అని చెప్పేసి. అట్లా నేను కూడా మన పిల్లల్ని పట్టుకొని అందరిని పెట్టుకొని సామాన్లు తయారు చేసి ఒక 25 సామాన్లు పెట్టుకొని 25-30 దాకుండే సామాన్లు నాకు. ఇవన్నీ కూడా మీరే ఈ గజ్జలు అంటే ఈ గజ్జలు కట్టుకొని ఆడతాడు పోతరాజుకు ఉన్నాయే గజ్జలు. మరి ఈ గజ్జలని కూడా మీరే తయారు చేస్తారా లేకపోతే ఎక్కడి నుంచి అయినా తెచ్చు? ఇప్పుడు బేగం బజార్కి తెచ్చుకుంటాం మేము, తెచ్చుకొని అల్లికలన్నీ ఇదంతా అల్లుకొని ఇంత దెబ్బతలగది. హైదరాబాద్ సికింద్రాబాద్ ఉన్నది చూసుకో. ఇటువంటి గజ్జలు అనే నేను వ్యతిరేకం అంటలేను, ఉంటే కొంతమంది కళాకారుల దగ్గర. నేను అనేది ఏంటంటే స్పెషల్ గా నీకు ఎంత దెబ్బ తలగదు. ఇది పొద్దుగాల కట్టినామంటే సాయంత్రం దాకా ఇంత దెబ్బ తలగదు, ఉయ్యదు కూడా అట్లాంటిది అనమాట. కొందరు ఏం చేస్తారంటే తోలు అంటే ఏంటి, లంద అంటే ఏంటి, చర్మం. అప్పుడు వెళ్ళమ్మని ఒక్కటే ఇంత బరువు ఉంది కదా స్వామి, ఒక చిన్న డౌట్ వచ్చింది నేను పట్టుకున్నాక. మరి మీరు ఎన్ని కట్టుకుంటారు ఇంత బరువును? మరి అంతసేపు ఎట్లా మోయగలుగుతారు? ఇది కానీ ఇది పట్టుకొని ఈ సామాన్లు వేసుకొని ఇవన్నీ పట్టుకొని నడుము కట్టుకొని నిజంగా చాలా బరువు ఉంది. దాదాపు చూసుకుంటే మాత్రం ఇదైతే 30-40 కిలోల మాదిరి ఉంది. నాకైతే నేను పట్టుకోవడం కూడా నా వల్ల అయితే లేదు. కానీ ఒక పోతురాజు నిజంగా ఇది కట్టుకొని అంతసేపు ఆట ఆడుతూ అమ్మవారిని మురిపిస్తూ మళ్ళీ ప్రజలను కూడా వచ్చే భక్తులను కూడా ఎంతగానో మురిపిస్తున్నాయంటే నిజంగా వాళ్ళకు అమ్మవారి అనుగ్రహం ఉందని నమ్మాలి. ఎందుకంటే చాలా మంది స్వామి మిమ్మల్ని ఎందుకు అడిగే ఈ క్వశ్చన్ అంటే, ఇప్పుడు మీరు పోతురాజు వేషం కడుతున్నారు కదా, అమ్మవారు నిజంగా మిమ్మల్ని ఆవహిస్తుందా? అమ్మవారు రాదమ్మా, అది ఏంటంటే అది ఒక 2-3 సెకండ్లు ఇట్లా అది మత్తులాగా వచ్చేసాది అనమాట. ఇప్పుడు తాగితే మత్తు ఎట్లా వస్తుందో అట్లా ఒక మత్తులాగా ఉంటది. నేను అంటే తాగుతాం, ఎప్పుడు తాగుతాం అంటే మనసు బాగలేనప్పుడు, ఇక మూడు బాగలేదు అన్నప్పుడు తాత నేను తాగాను. మొన్న గోల్కొండలో వేసిన తాగా నేను అంటే తాగుతా అని చెప్తా. అంటే ఏంటంటే నేను తాగుతా అంటే ఏమో తాగి అది కాదు, మనసు బాగలేనప్పుడు నేను తాగుతా, ఉత్తప్పుడు తాగా. నేను అసలు ఎప్పుడు తాగుతా అంటే మనసు బాగలేదు, మూడు బాగలేదు, అందరు సతాంచారు, పిల్లలు టైంకు రాలేరు, అప్పుడు గిరాకులు మొత్తుకుంటారు అంటే అప్పుడు మెంటలేకి 2 పేకులు తాగి పోతురాజు తయారవుతాం. అర్థమైందా? దాని తర్వాత మన గోల్కొండ కిల్లలంతా నీట్గా అయిపోయింది. ఇక అందరు ఇంత యూట్యూబ్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి అనేవాళ్ళ కల ఇక నేను తాగలేను చేయలేను, ఆడుతూ పాడుతూ పోయినా ఆనందంతో వచ్చిన. తాగలేనేం జరూరు లేదమ్మా, అలా నాడు తాగుతుండే పెద్ద మనుషులు తాగి తిని ఇక ఈ రంగం ఎక్కుతుండే అప్పుడు ఆ కాలంలో. అంటే ఆ కాలంలో నాటుగా చేసే కాదు, ఇప్పుడు ఏంటంటే మారాలి, వాస్తులు వచ్చినాయి, ఈశాన్యములేంది, ఆగ్నేయమేంది, నైరుతి ఏంది, అవన్నీ మారినాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము పోతురాజు అనగానే ఒక ఈ రంగం అంటే నలుగురికి నవ్వు పియాలి, మనం ఏంది చూపెట్టాలి. అలా కళాకారు అంటే ఏంది, అంటే నేనున్నా రక్షణ ఉన్నా, నేను ఆ గాలులు దుమారు ఈ మువ్వుల చప్పుళ్లతోని దయ్యాలు భూతాలు కామిని కప్పుకొని పిశాచులు ఇట్లా పారి 12 లామల దూరం పోలే, మళ్ళీ తిరిగి చూడొద్దు అనమాట. అర్థమైతా? ఏ మంత్రకారు తంత్రకారు కన్న కొట్టోడు వచ్చినా కూడా ఇట్లా వెళ్ళిపోవాలి. అరే ఉగ్రం అంటే అరే ఆ పోతురాజు అంటే ఇట్లా ఉండాలిరా అని. అంతేగాని పోతురాజు చేస్తారో లేదో, నాకు ఈడు చేసిండు, నాకు ఆడు చేసిండు, ఆడెనక పడ్డాడు. అరే నువ్వు బునాది గట్టి పెట్టుకోరా బేటా. మనము ఒక గోడ కడుతున్నామంటే బునాది తీసి పిల్లలు పోసి ఇల్లు కడుతున్నామమ్మా. నువ్వు మీదికేనే మట్టి గోడ కట్టుకొని పక్కకే నీళ్ళు పోయినప్పుడు వానవాడి నీళ్ళు పోయినప్పుడు అది గోడ కూలిపోకుండా ఏమవుతుందమ్మా? మంది మీద ఎందుకు ఏడుస్తారు? మంత్రకాలుగా చేసేది మెయిన్ ఈ తాగుట్ల ఒక ఉపదేశం లేక, ఉపదేశం అంటే మంత్రాలు కాదమ్మా. ఉపదేశం అంటే ఆయనకు చెప్పేది ఏంటంటే శిశువునికి ఏం చెప్పాలంటే, అరే ఈ లెవెల్ ఇదిరా, ఈ మూమెంట్లు ఇది చేయాలరా, ఈ మూమెంట్లో ఈ నిమ్మకాయ కొరకాలరా, ఈ మూమెంట్లో ఇది చేయాలరా. అది తెలియదు చేయది. అన్నం తినేస్తారు, కక్కుకుంటారు,
కక్కంగానే ఇక కింద మీదకి ఎత్తారు, ఓ నాకు ఓడ చేసిరు, నాకు ఓడ చేసిరు. ఓ జాడ ఇట్లానే ఒక జాడ ఓ పోరలు ఇద్దరు పోరలు పంపించిన, అన్న పిల్లల్ని అంటే పంపించిన. అంటే పాత పొరడు కానీ నా దగ్గర కొత్త చేసాడు. పంపిస్తే ఆడేం చేసాడు, దన ఆడిచ్చే ఈడిచ్చే ఇంత ఇంత దాగిడు. ఆడరా అంటే అన్న నాకు ఎవరో చేసిర్రు అన్న. ఇక నాకు విపరీతం కోపం వచ్చి బాడని కొట్టేసిన పోతరాజు మీనే. నేను కొట్టాను, అరే నాకు తెలియదా అంటే వేరే అది కాదు, నేను గురువుని కాబట్టి 2 పచ్చికాయలు పెట్టినా, నాటకాలు చేస్తున్నాను, 2 నిమ్మకాయలు కొట్టేసి 2 పచ్చికాయలు పెడితే జర అప్పుడప్పుడు జర ఆడుకుంటూ పోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇగో ప్రేమ, భక్తులు అనేది ప్రేమ అన్న. తాగినాక ఒక దాగి ఇంకోటి వస్తూనే ఉంటుంది ఇక, ఇంకోటి అది ఏమైపోతారు కన్నా జరసేపు కాగా డీల్ అయిపోతారు అన్న. నాది తల్లి అది ఇది హకీకత్ అన్నమాట. ఈ నా కొడుకులు ఏం చేస్తారు అంటే ఏమన్నా కాగానే ఏదో పేరు ఖరాబ్ చేస్తారు. ఆ మంత్రం చేసిండు, ఇలా నిమ్మకాయ పడ్డది, ఆ 3 తోలు కదా వేసిరుతాడు. అరే 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 నువ్వు గట్టి ఉండరా, అరే ఓ వచ్చేది ఒకటే దారి బేట అమ్మా, వచ్చేది ఒకటే దారి, పోయేది ఒకటే దారి. భగవంతుని నమ్ముకొని వెళ్ళరా. గురువు అనేది కాళ్ళ గజ్జె కట్టే కాడికేనే ఉంది. కాలు గజ్జె కట్టి అడ్డం పడబెట్టేస్తా అంటే మంత్రం కాదు అది, అది నైక్, అది నైక్ అన్నమాట. కాళ్ళ గజ్జె కడతానా కథ మీరు గంట సేపు అర్ధగంటలో పడిపోతాడంటే పడిపోతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, మంత్రం కాదు అది, అది ఒక నైక్ అన్నమాట. అర్థమవుతుందా? మ్యాజిక్ లాగా. అంటే మ్యాజిక్ కాదు, అది కాదు, అది కథం అంతే. అది ఇప్పుడు చెప్తే అది అంటే దాని అర్థం అమల. ఇగో నా శిష్యులకు నేను చెప్పుకుంటామా, నా శిష్యులకు నేను చెప్పుకుంటా. కొన్ని ఎన్ని చెప్పాలని అన్ని చెప్తాము, అన్ని మంత్రదుడు ఇక సంసారం అన్ని చెప్పేసి ఇక మనం ఇక బయట పెట్టుకున్నట్టు అవుతుంది. అంతేనే కదా, మనం ఎన్ని చెప్పాలి అన్ని చెప్పాలి. ఎందుకంటే ఆ కాళ్ళ గజ్జె కట్టే కాడికైనా ఉంటది. ఆ కాళ్ళ గజ్జె కడితే ఎట్లా కడితే మంచి ఉంటుంది, ఎట్లా కడితే ఏముంటది. నేను అయ్యేది నేను ఆ కాళ్ళ గజ్జె గాని, పిక్క గజ్జె గాని, పూస గాని ఏంటంటే అది ఒక రకంతో కట్టాలమ్మా. కట్టే దాని ప్రకారంగా మంచిగా ఆడుకుంటావు, మంచిగా చేస్తావు, మంచిగా అవుతుంది. గురువు అనేది ఉండాలి. గురువు అంటే అనుభవం. తల్లిదండ్రులు ఎట్లా మన గురువులు వాళ్ళ అనుభవాలు అని ఇది కాదురా ఇది తప్పురా అని అంటే మంచిది మమ్మీ అన్నాడు బాగుపడతాడు. నేను బతికేంత నువ్వెంత ముసలిదాన్ని అంటే అడుగుతున్నా స్వామి. మరి అమ్మవారి ముందు ఆటాడే, అమ్మవారికి రక్షణగా నిలబడే, ఊరికే ఒక రక్షణగా నిలబడే పోతరాజు అంటే పోతరాజులకు శక్తులు ఉంటాయి అంటారు, నిజమేనా? అది శక్తులు అంటే అమ్మా నువ్వు మంచి నియమనిష్టాలతో అమ్మవారికి చేయి, కళ్ళల కడ వస్తుంది. మన గోడకు బొట్లు పెట్టి బాలమ్మంటే బాలమ్మ, పోచమ్మంటే పోచమ్మ, మైసమ్మంటే మైసమ్మ, మారమ్మంటే మారమ్మ, ముత్తలమ్మంటే ముత్తలమ్మ, నువ్వు ఏ దేవతనా నువ్వు నమ్ముకో, పెద్దమ్మంటే పెద్దమ్మ నువ్వు నమ్ము. ఆ అమ్మ ఆ గోడలకైనా వచ్చి మన కళ్ళకు కనబడుతుంది. అంటే అంత శక్తి మనలో ఉంది. మనము ప్రతి ఒక్క ప్రాణప్రతిష్ఠ చేయొచ్చు. ఒక రాయి తీసుకొని రాయికి బొట్లు పెట్టి నువ్వు పూజ చేయి, నీకు ఆమె కళ్ళలో రాకుంటే నీ కాలు కిందకి వెళ్ళిపోతా. పెద్ద మాట కాదు. వింటున్నావు? దేవుళ్ళని తిట్టంగానే అదిగితాంగా కాదు, ఎవరెవరు తిట్టుకోవద్దు. నీ బతుకు నువ్వు నమ్మవు కదా, నమ్మకు. ఎవరు నమ్మను నేను, నమ్మకు. మేము నమ్మటోళ్ళని ఎందుకు చెడగొడుతున్నావు? అంతేనా? అది నాకు బాగా అర్థమైంది, ఒక్క మాటలో చెప్పేశారు అది. మీరు ప్రతి సంవత్సరం బోనాలు అంటే అది ఒక తెలంగాణ రాష్ట్రానికి పెద్ద పండగ అనుకోవచ్చు. అందులో ఆడపిల్లలకి దేవతలను పూజించే ఒక పండగ ఇది. అందుకే ఆడపిల్ల బోనం ఎత్తుకొని వస్తా ఉంటారు. అందులో శివసత్తులు అమ్మవారి బోనాన్ని నెత్తి మీద పెట్టుకొని వాళ్ళు ఆడుతూ పాడుతూ వస్తూ ఉంటే వాళ్ళ ముందర పోతరాజు ఉంటాడు కదా. ఆ పోతరాజు అప్పుడు ఆడుతుంటే అమ్మవారి వెనకాల బోనం ఎత్తుకొని వస్తా ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకి రక్షణకే కదా మేము అమ్మవారికి అమ్మ శివసత్తి గణాదులు ఎత్తుకొని ఒక 15 కిలోలు 25 కిలోలు ఒక్కొక్కరు 25 కిలోల వజన ఎత్తుకుంటారమ్మా. ఎత్తుకొని వస్తారు. కొంతమంది జర బల్కంపేటలో జర కొద్దిగా అదైపోయింది. ఏంటంటే వాళ్ళకి సపరేట్ అనేది జర ఇస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే శివసత్తులు ఆడి దమ్మై వస్తారమ్మా. వాళ్ళకి జర ఇక అవుతుంటాయమ్మా. ఇక ఏంటంటే ఆ గవర్నమెంట్ కూడా జర్రా సోంచాంచి ఆ హిందూ ధర్మంలో అంతా చెడినట్టు చేయకుండా జర మంచిగా చూసుకుంటే వాళ్ళు ఒక దృష్టి పెడితే చాలు. అంతే. ఏంటంటే అరే పోతురాజు అరే అమ్మవారు వస్తుందంటే జర సైడ్ ఇచ్చేసి కథం అయిపోయిందమ్మా. అమ్మవారు కూడా ఖుష్. ఎందుకంటే శివసత్తి గణాది ఆ బల్కంపేటలోనే ఎంతో మధురం, ఎంతో ఆనందం ఉంటుంది. ఆ ఆనందంలా జర్ర వాళ్ళకి సైడ్ ఇస్తే అలా పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళదేం తప్పులేదు. పైనుంచి ప్రెషర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తారమ్మా. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళేమో నిలబడి మీరు సతాంచాలని లేదు కదా. పైనుంచి ఏమన్నా ప్రెషర్లు వస్తేనే కదా. అంటే కారణం ఏంది? ప్రెషర్ వల్లనే వీళ్ళు అది చేస్తారు. అంతేగాని ఎవరెవరు ఏం చేయరు. కానీ జర ప్రెషర్ వల్ల ఆదివారం రోజు జరగబోయే ఓల్డ్ సిటీ
పాత బస్తీ ఈ బోనాలకి ఓకే ఇప్పుడు విజయ్ పోతురాజ్ ఓకే విజయ్ పోతురాజు పాత్ర ఎలా ఉండబోతుంది మరి ఈసారి బోనాలకి? ప్రతి సంవత్సరం లాగానే ఆ, సోమవారం రోజు ఇంతకుముందు ఆదివారం వేస్తుంటేని బోనాలప్పుడు ఆదివారం వేస్తుంటేని ఈ ఆదివారం పల్లరం పనులు ఉంటాయి. దానివల్ల ఏం చేసినామంటే సోమవారం రోజు చేసేసినాం ఆ ఊరేగింపు. ఆ పోతురాజు వెళ్ళేసి మన భరత్మాత టెంపుల్ ఉంది గౌలిపురలో, అట్లనే మన కోట మైసమ్మ గౌలిపుర కోట మైసమ్మ, ఆ కోటానికే మైసమ్మ దర్బార్, పెద్ద దర్వాజా ఉండే గౌలిపుర దర్వాజా, లాల్ దర్వాజా, అలియాబాద్ దర్వాజా, ఇట్లా దర్వాజాలు ఉంటాయి. పత్త దర్వాజా ఏంటన్నావా అట్లా ఒక్కొక్క దర్వాజాలు ఉండే అనమాట. ఆ దర్వాజాల కాడ అమ్మవారిని పెట్టుకున్నాము మన కోట మైసమ్మ అని. అమ్మవారు సత్యంగల తల్లి కోట మైసమ్మ. ధనం రావాలంటే మైసమ్మ ఏడుంటుంది, కోటకుంటుంది. కోట లోపల ఏముంటుంది, ధనలక్ష్మి ఉంటుంది. అంతేనా? ఫస్ట్ ఏమైంది చార్మినార్ మైసమ్మ, ఫస్ట్ ఏముండే మైసమ్మ అంటుండే, ఇప్పుడు ధనలక్ష్మి అయింది. అంటే మైసమ్మ అక్కడ ఇంకో పోయి ముంగట లక్ష్మీదేవి వచ్చింది అనమాట. అన్ని సర్వమామనే. బ్రహ్మచారి జాలముఖి కంచెల కామాక్షి మధుర మీనాక్షి లలితమ్మ గాయత్రి మాత అన్నపూర్ణ తల్లి బాలతి పరసుందర అలంపురంలో జోగుల తల్లి జోనిమాంకాళి సాంబవి రేణుక కలకత్త కాళి కాశీ విశాలాక్షి రాజరాజేశ్వరి అంబ పరమేశ్వరి బ్రహ్మ స్వరూపిణి విష్ణు స్వరూపిణి శివస్వరూపిణి అఖండ జ్యోతి ఆది ప్రసక్తి అమ్మలగన్నమ్మ నల్లపోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ మారెమ్మ ముత్తలమ్మ దేవన దేవతలు, ఆ గ్రామ దేవతలు వీళ్ళందరూ. బస్ అమ్మ మన చుట్టుముట్టే ఉంటారు, పిలిచే వలుగుతారు. కానీ నమ్మని వాళ్ళకి మనకేం చేస్తాం, అంతేనా? బస్ ఆ అమ్మాల గురించి మేము ఉన్నాము, మా అమ్మలు మమ్మల్ని చూస్తారు, మేము వాళ్ళని చూస్తాము. ఇంతమందిని వేపిస్తా నేను, 25 మంది ఇట్లా టకటకటక అక్కడ ఏరియా ఇక్కడ ఏరియాలా. కానీ నన్ను నమ్ముకొని పోతారు విజయన్న. బస్ నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, ఇక వేరే వాళ్ళు కూడా సామాన్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక నన్ను నమ్ముకున్న వాళ్ళు అదే సామాన్ లేదన్న వాళ్ళకి ఇక్కడ సామాన్లు ఇస్తా, పంపిస్తా, మంచిగా చేసుకుంటాం. నిజమే స్వామి, మీరు చెప్పింది అయితే నిజంగా అంటే నిజంగా. ఎట్లా అంటే అమ్మవారు ఒంటి మీదకి వస్తే ఎలాగైతే అమ్మవారిని తలుచుకుంటారో అంతకంటే గొప్పగా మాకైతే ఇప్పుడు ఇక్కడే చూపించారు మీరు. అది నిజంగా మీకు చేతులైతే దండం పెట్టచ్చు. మాకు ఇన్ని వివరాలు కూడా, అంటే ఒక పోతరాజు ఏంటి, అసలు పోతరాజు అంటే ఎలా పుట్టాడు, అవన్నీ కూడా అమ్మవారి శక్తులు ఎలా ఉంటాయి, అమ్మవారి రూపాలు ఎన్ని, ఇవన్నీ కూడా మాకు బాగా వివరించారు. అందులో బోనాల పండుగకి పోతరాజు ఎందుకు ముందుంటాడు అనేది కూడా మాకు చెప్పినందుకు చాలా 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 ధన్యవాదాలు. మా హిట్ టీవీ తరఫున కూడా చూస్తున్నారు కదా. మరి ఇక్కడైతే విజయ్ పోతురాజ్, ఓల్డ్ సిటీ విజయ్ పోతురాజ్ అంటే తెలియని వాళ్ళు లేరు. మరి రేపు ఆదివారం రోజు జరగబోయే బోనాలలో కూడా మరి ఓల్డ్ సిటీ విజయ్ పోతురాజు హంగామా, ఆ పోతురాజు వేషము, ఆ వేషధారణ అందరినీ ఎంత గొప్పగానో అన్నిసార్ల కంటే కూడా ఈసారి కూడా చాలా అంటే చాలా గొప్పగా అలరించబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అమ్మ ఆశీర్వాదం కూడా మరి విజయ్ పోతురాజు గారి మీద ఎంతగానో ఉందని కూడా నమ్మొచ్చు. ఎందుకంటే ఆ కాలం నుంచి మొదలుకుంటే ఈ కాలం వరకు కూడా ఒరిజినల్గా పోతురాజు వేషధారణ ఎలా ఉండాలి అని చెప్పేసి కూడా కేవలం పసుపు కుంకుమ చెంకీలతోటి మాత్రమే వేషధారణ చూపించే ఏకైక పోతురాజు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకే మళ్ళీ ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా బోనాలని మాత్రము అంగరంగ వైభవంగా జరపబోతున్నారు. మరి బోనాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.